హలో అండి, నా పేరు డాక్టర్ గార్లపాటి శివశ్రీకర్. నేను మీ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, శ్రీ ప్రతిమ హాస్పిటల్స్, గుంటూరు. ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ నీ రీప్లేస్మెంట్ లో ఇంప్లాంట్స్ ఏది వాడితే బాగుంటది అండ్ అసలు నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్ గురించి మాకు అసలు అవగాహన లేదండి. అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఏం మెటల్స్ వాడతాము అండ్ కాస్ట్ ఎందుకు ఇంత ఎక్కువ ఉంటుంది ఇంప్లాంట్స్ కి అని నన్ను రొటీన్ ఓపీడీలో అడిగే క్వశ్చన్స్ అండి ఇవి. మామూలుగా మేము నీ రీప్లేస్మెంట్ లో కోబాల్ట్ క్రోమియం అనే మెటల్ కామన్ గా వాడతాం అండి. ఇది టైం టెస్టెడ్, ఓవర్ 40 years 50 years నుంచి ఇది ఎవాల్వ్ అయ్యి ఈ మెటల్ అలాంగ్ విత్ హై మాలిక్యులర్ వెయిట్ పాలీఇథిలిన్ పాలీగా వాడతాం. అసలు మామూలుగా మీకు ఈ నీ రీప్లేస్మెంట్, ఈ మెటల్స్ వీటి గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ మోకాలు అరుగుదల అయినప్పుడు రెండింటి మధ్యలో జాయింట్ స్పేస్ తగ్గిపోయి కాలు ఇలా బెండ్ అవడం స్టార్ట్ అయినప్పుడు మనకి ఆ జాయింట్ స్పేస్ రిస్టోర్ చేయడానికి మనం చేసే సర్జరీ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో మనం జాయింట్ స్పేస్ రిస్టోర్ చేశాక ఆ నార్మల్ గా ఉన్న స్పేస్ లో పాలీఇథిలిన్, అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలీఇథిలిన్ అనే ఒక పదార్థం వాడతాం అండి. మన ప్లాస్టిక్ లాగా ఉంటది. ఇది ఏం చేస్తుందంటే మన ఈ రెండు ఇంప్లాంట్స్ మధ్యలో ఉంటది. ఇది మన ఫ్రిక్షన్ అంటే పై ఎముక కింద ఎముక కదిలేటప్పుడు మధ్యలో డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ ని ఆపడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ పైన మీకు కనిపించేది ఏదైతే ఉందో ఇది తొడ ఎముక పైన ఇలా ఒక మెటల్ వస్తుంది. సాధారణంగా ఇది జెర్కోనియం గానీ, కోబాల్ట్ క్రోమియం గానీ, టైటానియం గానీ, డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ ఇంప్లాంట్స్ మనం సెలెక్ట్ చేసుకునే వాటి మెటీరియల్ ని బట్టి వాడటం జరుగుతుంది. ఇదొక మెటల్ ఉంటది. కింద కాలెముక, ఈ కాలెముక మీద కూడా మెటల్ ఉంటది. ఈ రెండింటి మధ్యలో ఉండేదే పాలీ అంటాం. ఇందాక నేను మీకు చెప్పింది అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలీఇథిలిన్. ఇది ఏం చేస్తుందంటే మన కాలు కదిలేటప్పుడు, కాలు బెండ్ అయ్యేటప్పుడు ఫ్రిక్షన్ డెవలప్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ రెండోది కొన్ని సార్లు మన చిప్ప అంటే నీ క్యాప్ అంటాం, ఇలా చిప్ప కూడా అరిగిపోతే వీటికి మనం అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలీఇథిలిన్ ఇంప్లాంట్ పెడతాం. సో ఇది పెట్టాక మనం సర్జరీ అయిపోయాక ఎప్పుడైతే మనం మోకాలు ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేస్తున్నామో ఇట్లా, ఇవి ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ ని ప్రివెంట్ చేస్తాయి. బేస్డ్ ఆన్ ఈ పాలీఇథిలిన్ వేర్ రేట్ అండ్ ద మెటల్ యూ సెలెక్ట్, ఇంప్లాంట్ కాస్ట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది మార్కెట్ లో. సో మన నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయ్యాక రెండు ప్లాస్టిక్ లాంటి పదార్థాలు అంటే అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలీఇథిలిన్ అండ్ రెండు మెటల్ లాంటి పదార్థాలు బాడీలో ఉంటాయి. సో నేను మీకు ఇప్పుడు వాడే మెటీరియల్స్ గురించి, ఉన్న అవైలబుల్ ఆప్షన్స్ గురించి, మెటల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ కొంచెం లావ్ పేషెంట్స్ లో ఎవరిలో అయితే బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారు అండ్ డిఫార్మిటీ అంటే కాలు బెండ్ ఎక్కువ ఉందో వాళ్ళలో వీటికి అడిషనల్ గా ప్రైమరీ సర్జరీ చేసేటప్పుడే స్టెమ్స్ అంటాం, అంటే ఎక్స్టెన్షన్ రాడ్స్ లాంటివి లోపల వేయటం జరుగుతుంది. అండ్ మనం ఈ చూస్ చేసుకునే ఇంప్లాంట్ మెటల్ ని బట్టి అండ్ వాటి వేర్ రేట్ అంటే ఎన్ని ఇయర్స్ అది లాంగిడివిటీ ఉంటది అండ్ ఆ మెటీరియల్ ఏదైతే చూస్ చేసుకున్నామో దాన్ని బట్టి జనరల్ గా కాస్ట్ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేది డిపెండ్ అయి ఉంటది. థ్యాంక్ యూ.